రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని, మహేష్ బాబు అభిమానులు, అదేవిధంగా రాజమౌళి అభిమానులందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా కోసం 3 నుంచి 5 సంవత్సరాలు హోల్డ్లో పెట్టాల్సిందే. సో అంతవరకు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వడు, వేరే హీరో కానీ ఆయన ఒప్పుకున్న హీరో కూడా వేరే దాంట్లో ఛాన్స్ కూడా ఇవ్వడు అని ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా మరొక హిట్ రాబోతుంది అనే విధంగా అందరూ కూడా రాసి పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతుందంటే ఆ సినిమా మాత్రం చాలా ఫుల్ పవర్ ప్యాక్గా ఉండబోతుంది. ఎవ్వరు కూడా ఊహించని విధంగా కథని ఎలివేట్ చేయబోతున్నాడు రాజమౌళి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి అంచనాలు పెట్టుకున్నారు. అంటే ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ ఏవి కూడా స్టార్ట్ కాకపోయినప్పటికీ కూడా ఆ ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా అది రాజమౌళి గురించే. కాబట్టి రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే దాని గురించి ఎలాంటి పనులు ప్రారంభం కాకపోయినప్పటికీ కూడా ఆ సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి రానా దగ్గుబాటి మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది కాబట్టి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మన సినిమా ఇండస్ట్రీలోని, ఇండియా సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క బ్యారియర్ని కూడా ఢీ కొడుతుంది, అన్నిటినీ కూడా బ్రేక్ చేసేస్తుంది. అంటే హాలీవుడ్ సినిమాలు ఏ విధంగా అమెరికాలో రిలీజ్ అవుతాయో ఖచ్చితంగా ఈ సినిమా కూడా అదే విధంగా అక్కడ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క రికార్డుని మాత్రం ఈ సినిమా బ్రేక్ చేస్తుంది. ఇప్పటి వరకు కల్కి రికార్డ్స్, దేవరాబ్ రికార్డ్స్ అన్నీ కూడా ముఖ్యంగా చూసుకుంటే కల్కి రికార్డ్స్ ఎక్కువగా హైలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మాత్రం ఖచ్చితంగా రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనే విధంగా రానా దగ్గుబాటి చెప్పడం జరిగింది. సో మరి ఒక స్టార్ హీరో ఇంకొక స్టార్ డైరెక్టర్ గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. సో ఆల్రెడీ రానా దగ్గుబాటి ఆయన డైరెక్షన్లో బాహుబలిలో చేశాడు కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. రీసెంట్గానే రాజమౌళిని కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది రానా దగ్గుబాటి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా గురించి కొద్దో గొప్ప ఖచ్చితంగా అడిగే ఉంటాడు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి అందరూ కూడా ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో తెలుసు. సో మరి రానా దగ్గుబాటి ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా ఈగర్గా వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు.